ఇది కంబాలాపురం గ్రామము, శ్రీరంగపురం మండలము, వనపర్తి జిల్లా, తెలంగాణ. ఈ ఎద్దులు తూర్పు పొడజాతి ఎద్దులు, తెలంగాణ ప్రసిద్ధి చెందినటువంటి తూర్పు పొడజాతి ఎద్దులు. ఇక్కడ వీళ్ళు విత్తనము ఏంటి బుడ్డలా వేస్తున్నది. బుడ్డలు అంటే శనక్కాయలు, వేరుశెనగ, పల్లీలు, గ్రౌండ్నట్స్. ఈ మధ్య అందరూ ట్రాక్టర్తో వేస్తున్నారు. ఈ రైతులు మాత్రము ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లో ఈ బసవన్నలను, ఎద్దులను నమ్ముకొని ఈ గడము అరక దున్నుకుంటా విత్తనం వేస్తున్నారు. విత్తనం వేసిన తర్వాత అది పాయడం కూడా జరుగుతుంది. అంటే మట్టి పొడుస్తారు, ఆ సాళ్ళపొంటి అవి పంట వస్తుంది. ఈ తూర్పు పొడజాతి ఎద్దులు తెలంగాణ రాష్ట్ర ప్రసిద్ధి చెందినాయి. ఈ పెద్ద మనిషితో మాట్లాడదాం. అనా మీ పేరు? స్వామి. కంబాలాపురం గ్రామము, శ్రీరంగపురం మండలము, వనపర్తి జిల్లా, తెలంగాణ. ఒక గంటల అంటే ఒక ఎకరం ఏనికి ఎంత టైం పడుతుంది? సమయం 2 గంటలు పడుతుంది. ఏ విత్తనమైనా కందులు కానీ ఏదైనా 2-2.5 స్వామి. అయితే ఇంకా ఇది మీరు అది నెక్స్ట్ అంటే ఇది విత్తనం వేసిన తర్వాత అది పాయాలి కదా, ఆ గుంటుకొత్తనం, అది ఎంత సమయం పడుతుంది? అదే అంతే. ధన్యవాద స్వామి. ఈ కాలానికి కూడా ఎద్దులను, ఈ బసవనాలను నమ్ముకొని సేద్యం చేస్తున్నావు. వ్యవసాయమే పని. జై జవాన్, జై కిసాన్, జై బసవన్న, జై గోమాత. యూట్యూబ్ ఛానల్ ABCDF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR. ఇది గొర్రు ఇలా ఉంటుంది. దీనికి ఈ విత్తనం వేసే రంధ్రాలు ఇలా ఉంటాయి, బొక్కలు. ఇక్కడ విత్తనం వేస్తే కింద నాగళ్ళ దగ్గర ఇలా విత్తనం పడుతుంది. తర్వాత అక్కడ అవతల చూపిస్తున్న విధంగా ఆ ఎద్దులతో గుంటుగా బాస్తే మొత్తము ఈ పూడ్చుకుపోయి తర్వాత విత్తనాలన్నీ మొలకిస్తాయి. ధన్యవాద్ స్వామి. జై జవాన్, జై కిసాన్.